ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిందితులు భుజంగరావు, తిరుపతన్నలు. గతంలో 2 సార్లు నిందితులు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్షీట్ వెనక్కి పంపింది కోర్టు. దీంతో మరిన్ని వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, ఫోన్ ట్యాపింగ్ లో నిందితుల బెయిల్ పిటిషన్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నలు వీళ్ళిద్దరు కూడా మూడోసారి తిరిగి మళ్ళీ బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. యాక్చువల్ గా వీళ్ళు గతంలో 2 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా దాన్ని నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన గ్రౌండ్స్ ఏంటంటే అటు వాళ్ళకి బెయిల్ ఇవ్వాలని కోరింది ఏంటంటే మేము ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయ్యాం, అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, కావాల్సిందంతా కూడా విచారణ చేశారు, మేము మమ్మల్ని అడిగింది చెప్పారు, స్టేట్మెంట్లు కూడా పూర్తిగా రికార్డ్ చేశారు, మాకు సహకరించింది ఎవరైనా అడిగారు, పూర్తి వివరాలన్నీ మాకు ఇవ్వాల్సిందన్నీ ఇచ్చాం కాబట్టి మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు గతంలో బెయిల్ పిటిషన్ వేశారు. సో అప్పట్లో కోర్టు ఏం చేసిందంటే నాంపల్లి కోర్టు ఇంకా ఈ పోలీసులు వాదించింది ఏంటంటే ఇంకా ఈ కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది. అటు A1 ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కూడా 2 నిందితులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీసుల తరఫున న్యాయవాది వాదించాడు. సో దీంతో ఏకీభవించిన కోర్టు నాంపల్లి కోర్టు 2 times కూడా ఈ వీళ్ళ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మూడోసారి వీళ్ళు బెయిల్ పిటిషన్ ఎందుకు చేసేదంటే పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ 90 రోజుల్లో ఒక కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 90 రోజుల్లో సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం తోటి అటు నాంపల్లి కోర్టు మాత్రం మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి వీళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ ని తిరిగి వెనక్కి పంపించింది. సో ఆ తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళు కొన్ని మరిన్ని వివరాలు యాడ్ చేసి తిరిగి ఛార్జ్ షీట్ ని సబ్మిట్ చేశారు. సో ఈ మళ్ళీ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో కూడా కేవలం ఇటు నిందితులతో పాటు అటు సాక్షుల ఎవిడెన్సెస్ అలాగే సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి కానీ మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఎక్కడా కనిపించట్లేదు, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎక్కడా కనిపించట్లేదు అంటూ మరోసారి నాంపల్లి కోర్టు వ్యాఖ్య చేసింది. కాబట్టి ఈసారి దీని గ్రౌండ్ బేస్ చేసుకుని మాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా మూడోసారి 2 నిందితులు భుజంగరావు, తిరుపతన్నలు ఇద్దరు ఇప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, నిన్న దాఖలు చేశారు. సో ఈ రోజు మరి కాసేపట్లో దీనిపైన విచారణకు రానుంది. సో విచారణకు వచ్చిన తర్వాత ఇటు నిందితుల తరఫున న్యాయవాది అలాగే ఇటు పోలీసుల తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నారు. సో ఇటు పోలీసులేమో ముఖ్యంగా ఈ కేసులో వీళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారు, అసలు A1 గా ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు అన్ని చేశారని చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకురావాలని కోర్టులో ప్రాసెస్ జరుగుతుంది. ఇటు అతని పైన ఆ నోటీసు కూడా జారీ చేశాం. అతను వచ్చిన తర్వాత అతన్ని వీళ్ళని కలిపి విచారించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిందితులను ఇద్దరికి కూడా బెయిల్ పిటిషన్ బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఇటు పోలీసుల తరఫున న్యాయవాది వాదింటున్నాడు. ఇక మరోవైపు ఇటు నిందితుల తరఫున న్యాయవాది ఏం చెప్తున్నాడంటే పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసి దాఖలు చేయలేదు, కేసు కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే వచ్చింది, ఎక్కడా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు. ఈ కేసులో మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా పోలీసులు ఇప్పటి వరకు కలెక్ట్ చేయలేకపోయారు, అది ఎక్కడా కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయలేకపోయారు. కాబట్టి నిందితులు ఆల్రెడీ 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు అయిపోయాయి. కాబట్టి నిందితులు ఇద్దరికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు నిందితుల తరఫున న్యాయవాది కోర్టును కోరుతున్నారు. సో మరి కాసేపట్లో దీనిపైన విచారణ జరగనుంది. సో ఇటు కోర్టు నిందితుల తరఫున న్యాయవాది చెప్పే వాదనలను పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే పోలీసుల తరఫున వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకున్నారని అయితే చేయాలి.